ఇక మన చిత్తూరు జిల్లా విషయానికి వస్తే ఇవాళ కూడా నారాయణ స్వామికి మద్దతుగా కావచ్చు, వ్యతిరేకంగా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆందోళన కూడా సాగే. మనోహర్, ఏంటి ఎటు మనం చూసాం పోతలపట్టు నియోజకవర్గం, ఇప్పుడేమో జీడీ నెల్లూరు నియోజకవర్గం. నారాయణ స్వామికి సంబంధించినటువంటి వారు కూడా ఈ మార్పును ఏ రకంగా చూస్తున్నారు, ఎందుకు నిరసనలు వ్యక్తమవుతున్నాయి? శ్రీహరి గారు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తము 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నప్పటికీ 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్డ్, పూతలపట్టు, గంగాధర్ నెల్లూరు, సత్వేడు, దాంతో పాటు మదనపల్లిలో మైనారిటీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొత్తం ఈ 4 నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులను మార్చినటువంటి పరిస్థితి. మదనపల్లిలో అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ బాషాను కాదని ఈవేళ నిషాద్ అహ్మద్ కు సీటు కేటాయించినటువంటి పరిస్థితి. అదేవిధంగా మొన్నటి జాబితాలో పూతలపట్టు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గానికి సంబంధించి ఎంఎస్ బాబును తొలగించి మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు కేటాయించిన పరిస్థితి. అదే నేపథ్యంలోనే సత్యవేడు నియోజకవర్గానికి తీసుకున్నట్లయితే అక్కడ తిరుపతి ఎంపీ గురుమూర్తిని సత్యవేడుకు పంపించి ఆదిమూలాన్ని తిరుపతి ఎంపీగా మార్చినటువంటి పరిస్థితి. అదే పరిస్థితిలో ఈ 4వ జాబితాలో గంగాధర్ నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని ఇవాళ ఎమ్మెల్యే స్థానం నుంచి తీసేసి ఎంపీ చిత్తూరుకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా చిత్తూరు ఎంపీ అభ్యర్థి రెడ్డెప్పను గంగాధర్ నెల్లూరు నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది విషయం ఏంటంటే, గంగాధర్ నెల్లూరులో డిప్యూటీ సీఎం అదేవిధంగా మాజీ ఎంపీ మహాసముద్రం జ్ఞానేందర్ రెడ్డి, ఈ 2 వర్గాల మధ్య ఎప్పటింటో కూడా ఆధిపత్య పోరాటం కొనసాగుతుంది. జ్ఞానేందర్ రెడ్డి వర్గము టికెట్ ఇవ్వరాదని ఆయనకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంటే, ఇక్కడ నారాయణస్వామి వర్గం మాత్రము ఆయనకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని పోరాడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రెడ్డి ఎక్కడా కూడా మార్చినటువంటి పరిస్థితి జిల్లాలో కనిపించలేదు. ఒక పక్క తమ్మలపల్లిలో తమ్ముడు ద్వారనాథ్ రెడ్డి కావచ్చు, పొంగునూరులో మంత్రి బెదిరెడ్డి కావచ్చు, అదేవిధంగా చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా తిరుపతిలో కరుణాకర్ రెడ్డి కావచ్చు, పీలేరులో చింతల రామచంద్రారెడ్డి కావచ్చు, శ్రీకాళహస్తిలో ఎవరైతే పేపు మధుసూదన్ రెడ్డి కావచ్చు. ఇక నగిరి విషయానికి వస్తే రోజా అది ఇంకా తెల్లలేదు కాబట్టి రెడ్లు కూడా ఎక్కడ మార్చేటి పరిస్థితి లేదు. ఇక చిత్తూరులో ఏకైక బలిజ సామాజిక వర్గానికి సంబంధించి ఉన్నటువంటి ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని రెడ్డి సామాజిక వర్గానికి విజయానంద రెడ్డికి కేటాయించిన పరిస్థితి. అంటే రెడ్లను ఎక్కడ కూడా టచ్ చేయకుండా కేవలం మైనారిటీలను, ఎస్సీలను మాత్రమే ఇక్కడ టచ్ చేయడం పట్ల ఇక్కడ తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం. రైట్ మనోహర్, చిత్తూరు జిల్లా విషయానికి వస్తే మనం చూస్తున్నాం అక్కడ రిజర్వ్డ్ నియోజకవర్గాలు కావచ్చు మైనారిటీని మార్చిన